ఆహా టీం నుంచి రాబోతున్న కంటెస్టెంట్ ఉమేష్. ఎవరన్నా పెళ్ళొద్దా అనుకుంటాడు, బట్ వీడు పెళ్ళామే వద్దురా బాబు అని అంటున్నాడు. ఎవడి కర్మకి ఎవడి కర్త, కానీ వాళ్ళ భార్యకి ఈడే భర్త. సో లెట్స్ వెల్కమ్ ఆహా టీం నుంచి ఉమేష్. వయ్యారి బామా నీ హంస నడక, గయ్యాలి గంప నువ్వంటే పడక, అందుకే నే సన్నసినైనా, కయ్యాల పోరి నువ్వంటే పడక, చూడకే గుండెలు దడదడా. ఓ తల్లి వదిలేయి దండం, మళ్ళీ వద్దు సంసార గండం, శూర్పణఖల వేషాలు మార్చి టెంటు చేయకి టాలెంట్ చూపి, కయ్యాలి గంప నువ్వంటే పడక, అందుకే నే సన్నసినైనా, కయ్యాల పోరి నా వెంట పడక, చూడకే నువ్వంటే దడదడా. ఆహా ఎన్ని సేవలు చేశా నీవన్నీ మరిచావే, అరే కోర్కెలెన్నో తీరుస్తున్నా చాలదంటావే, వేల డబ్బులు నీకే ఇస్తే నవ్వవే అసలు, లక్షలిమ్మని నన్ను ఎటకారంగా చేసే రుసరుసలు, ఎందిరా ఈ కొర కొర కోపంగా ఉంటే కాపురమెట్ట, కర్మరా అంటూ అడవికి నే పోతానే ఇంకా, కయ్యాలి గంప నువ్వంటే పడక, అందుకే నే సన్నాసినైనా, కయ్యల పోరి నా గుంట పడక, చూడకే నువ్వంటే తడదడా. నేనొస్తే నీ వెంట మళ్ళీ కష్టమంతా రిపీట్ అవుతుంది, పోనీలే అని వదిలే తల్లి, మిగిలిన లైఫ్ హ్యాపీగా ఉంటుంది. వెళ్ళవమ్మా వెళ్ళవమ్మా నీతో పోరు నేనుండలేను, డే అండ్ నైట్ బానిస మళ్ళే రాను రాను నేనుండలేను. నువ్వు లేని చోటే నేను ఇక వదులుకోలేను, అరే చెప్పరా ఎంత హ్యాపీగుందో నీతోనే రాను, నన్నుంచి ఇక దయచెయ్యి నా దారిని వదిలేయే, మొగుడి పాత్రే ఇక మళ్ళీ వద్దు ఈ జన్మకింతేలే, హరే రామ అంటూ నే అడవికి పోతానే పిల్ల, పంబొంబోలే అంటూ వీపుదే ఎడతా రాకే మళ్ళా, హరే రమ అంటూ నే అడవికి పోతానే పిల్ల, పంబొంబోలే అంటూ వీపుదే ఎడతా రాకే పిల్ల. ఇంత చిన్న వయసులో మీరు పెళ్లి చేసుకోకూడదని ఎందుకు అనుకుంటున్నారు? ఏదో అలా జరిపిందన్నయ్య, ఇప్పుడు చాలా కష్టాలు పడుతున్నాను అన్నయ్య. మీరన్నయ్య మీ లైఫ్ ఎలా ఉందో నాకు కొంచెం. సిన్నయ్య గారి గురించి మాట్లాడేటప్పుడు సిన్నయ్య గారే మాట్లాడాలి, పెద్దయ్య గారి గురించి అడగకూడదు. శ్రీయ్య గారిని అడుగుదాం. బాగుంది, బాగా పాడు. థ్యాంక్ యూ జనవతిల్ గారు. పెళ్ళాం వల్ల సన్నాసి అయినటువంటి వాడు ఎంత బాధపడుతూ పాడతాడో
కానీ ఆ బాధని అందరూ కూడా అనుభవించకూడదని సరదాగా పాడావు. బాధనేమో భార్యకి చెబుతున్నావు, కానీ అందరూ కూడా సరదాగా ఉండి వాళ్ళకి నీ బాధని పంచట్ల. నువ్వు చాలా చక్కగా దానికోసం ప్రయత్నం చేసావు. ఆ పర్ఫార్మెన్స్లో చాలా బాగుంది. థ్యాంక్ యూ జడ్జెస్, థ్యాంక్ యూ.